హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఫంక్షన్ స్టైల్. ఫంక్షన్స్లో దొండకాయ ఎలా చేస్తారు సేమ్ యాస్టీస్గానే చేసి చూపిస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రసం, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇది చేసిన తర్వాత పుట్టిగానే ఇలా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చి తీరుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, టైం మాత్రం చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg దొండకాయ తీసుకున్నానండి. ఈ దొండకాయను ఒక 50% వరకు వేడి నీళ్ళలో ఉడికించుకోండి. 1 కప్పు పల్లీలు, ఒక 3 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న దొండకాయలోకి ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, స్పూన్నర కార్న్ఫ్లవర్, ఒక 5 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ 2 ఒక 80% వరకు బరకగా దంచుకోండి. బరకగా దంచుకున్నది మాత్రమే వీటిలో కలపాలండి, డైరెక్ట్గా అలానే వేయకూడదు. ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి వల్లనే దీనికి టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇగో ఇలా బరగా దంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ స్పైసెస్ అన్నీ దొండకాయలకు పట్టేంత వరకు జస్ట్ ఒక 1 మినిట్ 1.5 మినిట్ వరకు కలుపుకోండి. ఇంకోటి ఏంటండి, దీంట్లో కారం ఎక్కువ వేయమండి మనము, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. మీరు ఎక్కువ తింటారనుకుంటే 1 స్పూన్ వేసిన తర్వాత కావాలంటే ఇంకో 1/2 ఎక్కువ వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ జస్ట్ 1 నిమిషం అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రైలోకి మనకు కొద్ది ఆయిల్ ఎక్కువ పడుతుందండి, సుమారుగా ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. మళ్ళీ వేస్టేజ్ కాదండి ఇది, మళ్ళీ మీరు వేరే కర్రీలో కావాలంటే వేసుకోవచ్చు. పల్లి నూనె తీసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా జస్ట్ బాగా మీకు ఆయిల్ అనేది మాగుతూ ఉండాలండి, అప్పుడే మీకు ఈ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మరుగుతున్న ఆయిల్లోకి మనం ఎలాగైతే పకోడీ ఆయిల్ వేస్తామో అలాగా ఈ దొండకాయ ఫ్రైని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఆయిల్లో వేసుకోండి. అసలు మూత పెట్టొద్దండి. సుమారుగా 10 నుంచి 12 నిమిషాల వరకు ఇవి ఇలానే మరుగుతూ ఉండాలండి. మనకు కలర్ మారుతుంది 12-13 నిమిషాలకు. ఒకటి మీరు అట్లా పట్టుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, మనకు ఒక 10 నిమిషాలకి ఇలా కలర్ మారుతూ వచ్చింది. ఇలా వచ్చిందంటే మనకు ఫ్రై రెడీ అయిపోయినట్టు. నాకు ఇక్కడ 12 నిమిషాలు టైం పట్టిందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను ఇవి. మీరు దించే ముందు ఇప్పుడు కరివేపాకు ఉంది కానీ ఈ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకులో ఉన్న ఆ ఫ్లేవర్ మొత్తము దొండకాయలు పట్టుకొని టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ దొండకాయలు ఫ్రై మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు కలర్ మారే టైంకి పైకి తీసేసేయండి. బాగా మాడొద్దండి పల్లీలు, జస్ట్ అలా కలర్ మారుతున్న టైంకి బయటికి తీసేసేయండి. ఈ తీసిన పల్లీల్ని ఇప్పుడు మనం దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, వాటి మీద సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఉట్టిగానే తినేస్తారండి, అంత బాగుంటుంది ఇది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్ రాబోతున్నాయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి ఫార్వర్డ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ నొక్కండి, మేమేం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.